బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే వెదర్ అప్డేట్ పై ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడిప్పుడే ఉరుములతో ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇక వివరాలు చూసుకున్నట్లయితే నైరుతి పవనాలు ఆదివారం కేరళ తీరాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. అయితే దీనివల్ల ఏపీలో ఇవాల్టి నుంచే మూడు రోజులుగా వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మనందరికీ తెలుసు విశాఖ జిల్లా నిన్న రాత్రి నుంచి అయితే ఉరుముల మెరుపులతో వర్షాలు అయితే పట్టుకున్నాయి. ఇక విజయనగరం, మన్యం, అల్లూరి, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం కోనసీమ జిల్లాలో భారీ వర్షం అయితే కురిసింది. పలు చోట్ల కొబ్బరి చెట్లు కూడా నేలకు ఉరికాయి. మరి అదేవిధంగా విశాఖ జిల్లాలో అయితే రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో అయితే భారీ ఉరుములు అయితే రావడం జరిగింది. కానీ తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరి ఇది ఒక 3 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.